మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్లో బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీహార్లోని మారుమూల గ్రామంలో జన్మించి ఉన్నత చదువులతో రాజకీయాల్లోకి వచ్చి ఓటమి ఎరుగని నాయకుడిగా ఎదిగిన జగజ్జీవనరావు సేవలను కొనియాడారు. జయంతి అయినటువంటి శ్రీ బాబు జగజ్జీవనరావు గారి జయంతికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, వారు 1908లో బీహార్లో జన్మించి ఈ వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసం ఆయన జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి మన జగజ్జీవనరావు గారు. వారు 1946 నుంచి 1986 వరకు ఎన్నో పదవులను అధిరోహించి ఆయన ఈ దళితులను ఎలా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో బాబు జగజ్జీవనరావు గారు ఎంతో కృషి చేశారు. వారు కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు చేసినారు. వారి హయాంలోనే ఈ దళితులకు ఏమన్నా తోడ్పాటు జరిగింది అంటే ఆయన కాంగ్రెస్ పెద్దలతో కూడా పోట్లాడి వారిని కాదన్నా కూడా ఆయన ముందుకొచ్చి ఈ దళితుల కోసం ఎన్నో కృషి చేసి ఎన్నో వాళ్ళకు అభివృద్ధి పనులు చేయించిండు. వాళ్ళని ఉన్నత శిఖరాలకు వచ్చేటట్టుగా పాటుపడిండు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ ఆయన కొనియాడడం ఎంతో ఇది. కాబట్టి ఈ రోజున మీ అందరు వచ్చినందుకు మీకు అందరు కూడా మరి మహానీయుల విగ్రహాల దగ్గర మరి 118వ జయంతి బాబు జగజ్జీవనరావు గారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. మరి ఇది 118వ సంవత్సరం జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన అన్నలు మరి పెద్దన్న చీఫ్ గెస్ట్ అయిన నరసింహరావు గారు, మరి అదేవిధంగా మన అన్నగారిని హక్కుల పోరాట కమిటీ గద్దర్ అభిమాన సంఘం సిఎల్ యాదగిరి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు అందరికీ పేరు పేరున జయభీములు వందనాలు తెలుపుతూ, మరి ముఖ్య విశేషం ఏంటంటే మరి బాబు జగజ్జీవనరావు గారు ఇందాక చెప్పినట్టు 1908లో బీహార్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో జన్మించి మరి అక్కడ చదువులేని సమయాల్లో మరి బాబు జగజ్జీవనరావు గారు ఎంతో చదివి డిగ్రీ చదువుకుంటూ మరి ఉన్నత వ్యక్తి అయిన ఘనత, మరి అదేవిధంగా చిన్న వయసులోనే మరి తన అసెంబ్లీకి మరి ఎంపీకి పోటీ చేసి మరి ఓటమి ఎరగని నాయకుడు మరి బాబు జగజ్జీవనరావు గారు. మరి ఇందాక చెప్పినట్టు పెద్దలు మరి ఆయన ఉప ప్రధానిగా మరి ప్రధానమంత్రి చేయబోయారు. కాబట్టి ఒక దళిత నాయకుడు ప్రధానమంత్రి అన్నట్టు అగ్రవర్ణాల వాళ్ళు అప్పుడే మరి కించపరిచినట్టు ఉప ప్రధానిగా చేసిన ఘనత అప్పటి నుంచే ఉండేది. అన్యాయాలను ఎదుర్కొని చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకొని ప్రాథమిక విద్య నుండి మరి బిఎస్సి డిగ్రీ వరకు పూర్తి చేసినటువంటి బాబు జగజ్జీవనరావు అంచెలంచెలుగా రాజకీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన మరి ఇప్పటిదాకా నరసింహరావు గారు చెప్పినట్టు 1946 నుండి 86 వరకు 40 ఏళ్ళు సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి నాయకుడు. ఆయన అనేక శాఖలు నిర్వహించి ప్రతి ఒక్క శాఖలో ప్రజలకు న్యాయం చేకూర్చినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు. ఆ విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ దళితుల హక్కుల కోసము మరి ఆయన ప్రశ్నించి లేవనెత్తి ఆ హక్కులను సాధించి పెట్టినటువంటి నాయకుడు బాబు జగజ్జీవనరావు.